ఫస్ట్ టైం ఈ బిర్యానీ తిన్నానండి. ఏ మాటకి ఆ మాట అరిపిచ్చింది. నిన్న మా పావని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఊరెళ్ళారండి. నేను ఒక్కడినే ఇంట్లో ఉండి బోర్ కొట్టి, సరే ఇక తిండి మీద దాడి చేద్దామని ఇక్కడికొచ్చేసానండి. ఇక్కడికి రావడంతోనే యుద్ధం మొదలెట్టేశాను. మీరైతే చూసి అస్సలు భయపడకండి. నేనైతే వెజ్ తో స్టార్ట్ చేద్దామని ముందైతే లూజ్ మష్రూమ్స్ తో మొదలు పెట్టానండి. ఇంక తర్వాత ఇచ్చాడండి, మనం ఎక్కడికెళ్ళినా ఇది ఉండాల్సిందే. చిల్లీ లూజ్ ప్రాన్స్ కరకరలాడుతూ కత్తిలా భలే ఉంటాయండి ఇవి. అసలు నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు? మన విజయవాడలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ జనాల ఫేవరెట్ రెస్టారెంట్ కి వచ్చాను. ఇక తర్వాత ఇచ్చాడండి కరివేపాకు ఫిష్ టిక్కా. ఇది నేను విజయవాడలో ఇక్కడ తప్ప ఎక్కడా చూడలేదండి. టేస్ట్ అయితే మాత్రం అనిపించేసింది. పుదీనా చట్నీతో తింటే వేరే లెవెల్ అండి. వెంటనే పెద్ద ఎక్కువేం కాదండి, సింపుల్ గా ఉండాలని చెప్పి చోలే కబాబు లూజ్ చికెన్ తో స్టార్టర్ సెండ్ చేసా. ఇప్పుడు చూడండి, అసలు ఇది దీనికోసం నేను వెయిట్ చేసింది ఫుల్ జాయింట్ బిర్యానీ అండి. ఇది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే భలే ఇష్టంగా తింటానండి. ఇది మాత్రం ముందు మన అలవాటు ప్రకారం ఉత్తి ఒక 2 ముద్దలు వేసిన తర్వాత జాయింట్ మీద ఉన్న గ్రేవీ కలుపుకొని తింటే ఉందండి నా సామిరంగా. నేనే కదండి ఈ బిర్యానీ, మీరు కూడా తిన్నారనుకోండి లవ్ చేస్తారో అంత బాగుంటది. ఇక ఆ జాయింట్ కూడా కేక పుట్టించింది. స్టార్టింగ్ లో చెప్పా కదండి ఫస్ట్ టైం తిన్నాను బిర్యానీ అని చెప్పి, అది ఇదేనండి. దీని పేరు షాహీ గోస్ట్ బిర్యానీ అంట. బిర్యానీ అంతా సరే, దాంట్లో ఉన్న మటన్ పీసులు మాత్రం జ్యూసీగా భలే ఉన్నాయండి. బిర్యానీ సర్వ్ చేస్తున్నప్పుడు అసలు ఆ పొగలకు వచ్చిన స్మెల్ ఉంది చూడండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, ఒక్క మాటలో చెప్పాలంటే మడత పెట్టేసింది అంతే. మటన్ మొక్క కూడా కొరుకుతుంటే మెత్తగా వెళ్ళిపోతుందండి, అంత బాగుంది. ఇది మాత్రం మస్ట్ ఐటమ్ అండి. ఇంకా తర్వాత ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మీల్స్ కూడా ఉంటాయంటండి. అవి తిందాం అనుకున్నాను, ఇంక ఓపిక లేదు. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోయిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా. రెస్టారెంట్ అంబియన్స్ కూడా సూపర్ ఉందండి. నేను వచ్చిన ఈ రెస్టారెంట్ మరేదో కాదండి, మన విజయవాడ జనాలు అందరూ ఫేవరెట్ సదరన్ స్పైస్. ఫార్చ్యూన్ మురళి రోడ్ లోనే ఉంటుంది. గూగుల్లో లొకేషన్ కూడా ఉంది, చెక్ చేసేయండి.